నమస్తే గుడ్ మార్నింగ్ టీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం నేను మీ ప్రియ రమేష్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ జనగామ సూర్యాపేట నల్గొండ జిల్లాలో ఇవాళ కేసీఆర్ పర్యటన పంటలేంటి దుఃఖిస్తున్న రైతన్నను ఓదార్చనున్న బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ సహా బీఆర్ఎస్ పై విష ప్రచారం మీడియా యూట్యూబ్ ఛానల్స్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు 3 నెలల్లోనే 18,100 కోట్ల అప్పు రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూనే అడ్డగోలుగా సేకరణ కరువు కాలంలో అన్నదాతకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లాలో రైతన్నకు మద్దతుగా 36 గంటల దీక్ష నియోజకవర్గాల వారీగా జోరుగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు కాంగ్రెస్ బీజేపీ కుట్రలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం కాంగ్రెస్ సర్కార్పై పోరుబాటకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఎండిన పంటలతో గుండె ధైర్యం కోల్పోతున్న అన్నదాతలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ పొలం బాట పడుతున్నారు. ఇవాళ జనగాం సూర్యాపేట నల్లగొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఎండిపోయిన పంట పొలాలను పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు మరో ఉద్యమానికి పిడికిలెత్తారు. రైతుకు బాసటగా నిలిచేందుకు బయలుదేరారు. ఆదివారం జనగామ సూర్యాపేట నల్గొండ జిల్లాలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు. తెలంగాణతో సహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సుడిగుండంలో తిరుగుతూ ఉంటే కేసీఆర్ మాత్రం రైతుల కన్నీళ్లను తుడిచేందుకు వస్తున్నారు. బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేస్తామని కాంగ్రెస్ బీజేపీ కంకణం కట్టుకుని ముందుకు సాగుతుంటే పంట పొలాల్లో గుండె చెదురుతున్న రైతుల్లో ధైర్యాన్ని నూరిపోసేందుకు కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. రైతు ఎజెండాయే తమ జెండా అని ముందుకు సాగుతున్నారు. అందులో భాగమే కేసీఆర్ పొలం బాట అని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రైతన్నకు ధైర్యాన్ని ఇవ్వడం, ప్రభుత్వాన్ని మేల్కొల్పడమే ప్రతిపక్షంగా తమది బాధ్యతాయుతమైన పాత్ర అని చెబుతున్నారు. రైతు నోట్లో మట్టి కొట్టి డైవర్షన్ స్కీమ్ పై ఆగస్టు 2003లో అప్పటి రాష్ట్రపతి ప్రధానమంత్రిని కేసీఆర్ కలిసి నిరసన తెలిపారు. తర్వాత అనేక దశల్లో ఆందోళన కార్యక్రమాలు చేశారు. పోతిరెడ్డిపాడుకు నిరసనగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని అన్ని కలెక్టరేట్ల ముందు 2005 అక్టోబర్ 17న గులాబీ దళం ధర్నాలు చేసింది. 2008 ఫిబ్రవరి 12న పోలవరం గర్జన పేరిట భద్రాచలంలో నిర్వహించిన బహిరంగ సభ జాతీయ దృష్టిని ఆకర్షించింది. 2003లో కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోదాడ నుంచి హాలియా వరకు చేసిన పాదయాత్ర రాష్ట్ర సాధన అనంతరం 3 పంటలకు నీళ్లు ఇచ్చేందుకు దోహదం చేసింది. రాష్ట్రంలో ఏ మూలన ఏ పిల్ల కాల్వ పారుతుందో, ఏ నది నీటితో ఏ ప్రాంతం గొంతు తడపొచ్చు అన్నది కేసీఆర్ కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని విశ్లేషకుల మాట. జనగామ నుంచి వస్తున్నప్పుడు పాలకుర్తి నియోజకవర్గం దేవరపల్లి ప్రాంతంలో, అదేవిధంగా తుగుతుర్తి నియోజకవర్గంలోని అరవపల్లి తుగుతుర్తి మండలానికి సంబంధించిన అక్కడి పొలాలని, ఎండిపోయిన పొలాల్ని, సూర్యాపేటలో కూడా జనగామ రోడ్డు వెంట వస్తూ ఉంటే వేలాది ఎకరాలు కూడా ఎండిపోయి ఉన్నాయి పొలాలు. వాటి అన్నింటినీ కూడా పరిశీలిస్తూ సూర్యాపేటకు వస్తారు. సూర్యాపేటలో వారు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తారు, విషయాలను వివరిస్తారు. తదుపరి కార్యాచరణ ఏంటి అనేది కూడా వారు అక్కడ ప్రకటిస్తారు. అక్కడి నుండి మిర్యాలగూడ బైపాస్ మీదుగా
నాగార్జున సాగర్ ఎడమకాలం ప్రాంతంలో కూడా కొన్ని పొలాలను పరిశీలించి అక్కడెక్కడితో కూడా మాట్లాడి వాళ్ళు తిరిగి ప్రయాణంగా నల్గొండ మీదుగా మళ్ళీ ఇక్కడికి చేరుకుంటారు. బీఆర్ఎస్ కు ఎన్నికల కన్నా రైతుల కన్నీళ్లు తొడవడమే ముఖ్యమని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతు భరోసా, రుణమాఫీ హామీలు ఇచ్చి రైతులను నమ్మించిన కాంగ్రెస్ మాట నిలుపుకోకపోవడంతోనే రైతాంగం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుందని తెలిపారు. అధికారంలోకి రాగానే ఆ పార్టీ అన్నిటినీ విస్మరించిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 120 రోజులు కావస్తూ ఉన్నా ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పోరాటాల స్ఫూర్తితో రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలవాలని కేసీఆర్ పొలం బాట పట్టారని, ఆదివారం నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన చేయనున్నారని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు మొదలుకొని అవసరమైతే లక్షల మంది రైతులతో సెక్రటేరియట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అందుకు అంకురార్పణే కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల పర్యటన అని పేర్కొన్నారు. పంటల విస్తీర్ణం, ఎండిన పంట విస్తీర్ణం, గ్రామాలు, మండలాల వారీగా తెలంగాణ భవన్ కు సమాచారం పంపిస్తే దాన్ని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది. రైతులెవరూ బలవన్మరణాలకు పాల్పడకూడదని ప్రభుత్వం మెడలు వంచి రైతులను ఆదుకుంటామని స్పష్టం చేసింది. ఉదయం 8:30 ఎర్రవల్లి నుంచి కేసీఆర్ బయలుదేరి 10:30 జనగామ జిల్లా దేవరుపుల మండలం ధరావత్ తండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పొలాలను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకుంటారు. ఉదయం 11:30 సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోకి ప్రవేశిస్తారు. తుంగతుర్తితో పాటు అర్వపల్లి, సూర్యాపేట మండలంలో ఎండిన పంటలను పరిశీలించి మధ్యాహ్నం 1:30 ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి 3 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 3:30 అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:30 వరకు నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని నిడమకూరుకు చేరుకుంటారు. అక్కడ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు. సాయంత్రం 6 గంటలకు బయలుదేరి నల్గొండ మీదుగా రాత్రి 9 గంటలకు ఎర్రవల్లి చేరుకుంటారు. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. సాగునీరివ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఫలితంగా పంటలు ఎండిపోతున్నాయి. అన్నదాతలు ఇబ్బందులో పడ్డారు. ట్యాంకర్ల నీరే పంటలకు దిక్కవుతోంది. నీళ్ల కోసం గ్రామాల్లో మళ్లీ బోరుబండ్లు, క్రేన్ల మోత మోగుతోంది. కేసీఆర్ హయాంలో ఇలాంటి కరువెన్నడూ చూడలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. పనిచేసి 10 మందిని సాకితే ఉపాయంతో ఊరందరినీ సాకిండట అనేది తెలియమంతుని ఉద్దేశించి వాడుకలో ఉన్న సామెత. ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు గత కేసీఆర్ పాలన తీరుకు చక్కగా సరిపోతుంది. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి పంటలకు సాగునీరు అందిస్తే సాకులు చెప్పి కాళేశ్వరం నీటిని బంద్ చేసింది కాంగ్రెస్. బీఆర్ఎస్ హయాంలో నిరుడు యాసంగి సీజన్లో ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు తక్కువ కావడంతో వరంగల్లో కాకతీయ కెనాల్ పరిధిలోని పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. విషయం కేసీఆర్ దృష్టికి రాగానే సింగూర్ డ్యాంలో నీళ్లుంటే అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పీకి, అక్కడి నుంచి వరంగల్కు నీళ్లు అందించి పంటలు కాపాడారు. సాగునీటి కోసం ఒక ప్రాంతంలో రైతులు ఇబ్బంది పడుతుంటే మరో ప్రాంతం నుంచి నీళ్లు తీసుకొచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లను ఎత్తిపోసి చెరువులు, ప్రాజెక్టులు నింపి యాసంగి పంటలకు సాగునీళ్లు అందించి కరువు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యాసంగి పంటలకు సాగునీరు ఇవ్వలేక చేతులు ఎత్తేసింది. మేడిగడ్డ కుంగిందని, వానలు లేవని ఇలా సాకులు చెబుతూ సాగునీటిని విడుదల చేయకపోవడంతో చేతికొచ్చిన పంటలు ఎండుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ 4 నెలల పాలన రైతులకు మళ్లీ మునుపటి రోజులు గుర్తు చేస్తున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతలు నిలిపివేయడంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటిపోయాయి.
ఫలితంగా నిరుడు 7.34 మీటర్ల లోతున ఉన్న భూగర్భ జలాలు ఇప్పుడు 8.70 మీటర్ల లోతుకు పడిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి కొరతతో సుమారు 20 లక్షల ఎకరాల్లో వరి ఎండిపోయినట్లు సమాచారం. మరో 5 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు ఎండిపోయినట్టు తెలిసింది. గ్రామాల్లో మళ్లీ బోర్ల చప్పుడు మొదలైంది. బావుల వద్ద క్రేన్లు దర్శనమిస్తున్నాయి. కళ్ల ముందే ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లు వేయిస్తున్నారు. కొత్త బావులు తవ్విస్తున్నారు. బావుల్లో పూడిక తీయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 500 కొత్త బోర్లు పడుతున్నాయి. ఒక నల్గొండ జిల్లాలో ఈ నెల దాదాపు 500 బోర్లు వేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతులు ఒక్క బోరుకు 60,000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. సాగునీరు లేకపోవడంతో పంటలు రక్షించుకునేందుకు రైతులు ట్యాంకర్ నీటిని ఉపయోగించుకుంటున్నారు. వాటర్ ట్యాంకర్లు తెప్పించుకొని పొలాలకు పారించుకుంటున్నారు. ఉమ్మడి నల్గొండ, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ సహా పలు జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. అయితే మేడిగడ్డకు మరమ్మతులు చేసి నీళ్లు అందించే అవకాశం ఉన్న బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను బద్నాం చేయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం దానిని పక్కన పెట్టిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరంలో కొంతమేరకు నీటిని నిల్వ చేసి ఎత్తిపోసే అవకాశం ఉన్నప్పటికీ విచారణ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్న విమర్శలున్నాయి. మేడిగడ్డ ప్రాజెక్టులోని ప్రాణహిత నుంచి నిన్నటి వరకు రోజు సుమారు 5,000 క్యూసెక్ల నీరు దిగువకు వృధాగా పోయింది. ప్రస్తుతం నీటి కొరతకు ఇది కూడా ఒక కారణమని చెబుతున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎక్కువగా బోర్లు, బావులపైనే ఆధారపడి ఉంటుంది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలో నీళ్లు నింపి భూగర్భ జలాలు పెరిగేలా చేస్తే గాని సాగునీళ్లు అందని పరిస్థితి. దీనిని గుర్తించిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ వ్యవసాయ రంగానికి జీవనాడిగా మార్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏటా సుమారు 20 నుంచి 30 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసి ఎస్ఆర్ఎస్పీ, నిజాం సాగర్, మిడ్ మానేరు, అప్పర్ మానేరు, ఎల్ఎండి, కాకతీయ కెనాల్కు నీళ్లు విడుదల చేసేవారు. ఈ ప్రాజెక్టుల ద్వారా చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలకు నీళ్లు విడుదల చేసి నింపేవారు. ఫలితంగా భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో పుష్కలమైన నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రంలో సుమారు 1 కోటి ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. గత అక్టోబర్లో కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోయాయి. దీన్ని సాకుగా చూపిన కాంగ్రెస్ ఆ ప్రాజెక్టును పడావు పెట్టేసింది. ఆ ప్రాజెక్టులో నీళ్లు నింపడం, ఎత్తిపోయడం మొత్తానికే నిలిపివేయడంతో కాళేశ్వరం నుంచి నీళ్లు వెళ్లాల్సిన ప్రాజెక్టులన్నీ అడుగంటిపోయాయి. పంటలకు సాగునీరు అందక ఒకవైపు, కరెంటు కోతలు మరోవైపు, పంటలకు మద్దతు ధర దక్కక ఇంకోవైపు రైతులు నానా కష్టాలు పడుతున్నారు. కాంగ్రెస్ 4 నెలల పాలనలోనే ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుందని ఊహించలేకపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఏం చేసిండో, ఎలా చేసిండో తెలియదు గాని తమకు మాత్రం కష్టం రానివ్వలేదని గుర్తుకు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే తమను కష్టాలు చుట్టుముట్టాయని వాపోతున్నారు. ప్రభుత్వానికి ముందు చూపు కొరవడడం వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరంలో నీళ్లు నిల్వ చేసి ఎత్తిపోసి చెరువులు, కుంటలు నింపితే ఇప్పుడీ పరిస్థితి వచ్చి ఉండేది కాదని రైతులు, వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమపై దుర్మార్గ ప్రచారం చేస్తున్న టీవీ మరియు సోషల్ మీడియా ఛానళ్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. కుట్రలో భాగంగా, ఎజెండాలో భాగంగా తమపై జరుగుతున్న ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని తెలిపారు. తమకు సంబంధం లేని విషయాలలో తన పేరు, ఫోటోలను ప్రస్తావిస్తున్న ప్రతి ఒక్క మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానల్ పైన న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని హెచ్చరించారు.
తమపై దుర్మార్గపూరితంగా ప్రచారం చేస్తున్నాయంటూ పలు టీవీ సోషల్ మీడియా ఛానల్స్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. గతంలోనూ పలు ఛానల్స్ కి లీగల్ నోటీసులు పంపారు. కుట్రలో భాగంగా ఎజెండాలో భాగంగా తమపై జరుగుతున్న ప్రచారాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. తమకు సంబంధం లేని విషయాల్లో తమ పేరు, ఫోటోలను ప్రస్తావిస్తున్న ప్రతి మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానల్స్ పై న్యాయపరమైన చర్యలతో పాటు పరువు నష్టం కేసులు వేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. 9 మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ తో పాటు నేరుగా యూట్యూబ్ సంస్థకు సైతం కేటీఆర్ నోటీసులు పంపారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న సంస్థలు భవిష్యత్తులోనూ నోటీసులతో పాటు కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కేవలం తనను, కుటుంబాన్ని బదనాం చేయాలని కుట్రలో భాగంగా అసత్య ప్రచారాలను, కట్టుకథలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. టీవీ ఛానల్స్ తో పాటు యూట్యూబ్, సోషల్ మీడియా సంస్థలకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపారు. కేవలం తనకు, తన కుటుంబానికి నష్టం కలిగించాలన్న దురుద్దేశంతోనే ఛానల్స్, మీడియా సంస్థలు పక్కా ప్రణాళిక ప్రకారం ఈ దుష్ప్రచారాన్ని చేయిస్తున్నాయని కేటీఆర్ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. ఇవన్నీ కూడా పక్కా ఎజెండాలో భాగంగానే మీడియా ముసుగులో ఈ కుట్రలు చేస్తున్నాయన్నారు. అసలు తమకు సంబంధం లేని అనేక అంశాల్లో తమ పేరును, తమ ఫోటోలను వాడుకుంటూ అత్యంత హీనమైన థంబ్ నెయిల్స్ పెడుతూ పబ్బం గడుపుతున్నదన్నారు. ఈ ఛానల్స్ పై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కేవలం ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయాలన్న కుట్రలో భాగమైన వీరందరూ చట్ట ప్రకారం శిక్ష ఎదుర్కొనక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా తమకు, తమ కుటుంబానికి సంబంధం లేని అంశాల్లో దుర్మార్గపూరిత ప్రచారం చేస్తూ పెట్టిన వీడియోలను వెంటనే తొలగించాలని వారికి పంపిన లీగల్ నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి అసత్యపూరిత అంశాలను వెంటనే తొలగించకుంటే మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. కేవలం కొందరు వ్యక్తులు నడిపే యూట్యూబ్ ఛానల్స్ తో పాటు కొన్ని మీడియా సంస్థలు కూడా పక్కా ప్రణాళిక ప్రకారం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. అయితే కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానల్స్ ఇప్పటికే జరిగిన తమ తప్పును సరిదిద్దుకొని ఇలాంటి వీడియోలను, కంటెంట్ ను తీసివేశామని చెబుతూ స్పందించినట్లు కేటీఆర్ తెలిపారు. వారం రోజుల్లోగా మిగిలిన మీడియా ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి కంటెంట్ ని తొలగించకుంటే మరిన్ని న్యాయపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కేటీఆర్ నోటీసులు పంపిన ఛానల్స్ లో మహాన్యూస్, ఐ న్యూస్, సిఆర్ వాయిస్, మన తొలి వెలుగు టీవీ, మనం టీవీ, పాలిట్రిక్స్, రేవంత్ దండు, వైల్డ్ వుల్ఫ్ న్యూస్, రెడ్ టీవీతో పాటు యూట్యూబ్ కు నోటీసులు పంపారు. రాష్ట్రంలో కరెంటు కోతలుండొద్దు, కరెంటు పోయిందన్న ఫిర్యాదులే రావద్దు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి శనివారం అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇక్కడిదాకా ఓకే, కానీ సాయంత్రమే ముఖ్యమంత్రికి కరెంటు షాక్ ఇచ్చింది. సీఎం రేవంత్ కేకే భేటీ సందర్భంగా హైదరాబాద్లో 3 సార్లు పవర్ కట్ అయింది. కాంగ్రెస్ సర్కార్ చెప్పేదొకటి, రాష్ట్రంలో జరిగేది మరొకటంటూ ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాంగ్రెస్ సర్కార్ చెప్పేదొకటి, రాష్ట్రంలో జరిగేది మరొకటి. విద్యుత్, సాగు, తాగునీరు విషయంలో ముఖ్యమంత్రి ఒకటి చెప్తుంటే రాష్ట్రంలో పరిస్థితి మరోలా ఉంటుంది. శనివారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్, తాగు, సాగునీటిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దని, ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ను అందించాలని అధికారులను ఆదేశించారు. కరెంటు పోయిందన్న ఫిర్యాదులే రావద్దన్నారు. అటు తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, పంటలు ఎండిపోకుండా చూడాలని అధికారులకు సూచించారు. మరోవైపు అధికారులు సైతం రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వివరాలను ఆయనకు వివరించారు. కానీ సాయంత్రమే ముఖ్యమంత్రికి రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని చూపిస్తూ కరెంటు షాక్ ఇచ్చింది. ఇక ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.